ఈరోజు ఎవరిని తిట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. బాధ్యతలు ఉన్నాయి, గుర్తు చేయాలి. ఈ రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తున్నటువంటి నియంత్రణ పాలనకు చరమగీతం పాడి ప్రజాపాలన సాగిస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ప్రధాన బాధ్యత. ఆయన మీద ఉన్న బాధ్యతలన్నిటి కూడా నెరవేర్చుకున్నాడు. ఇక ఒకే ఒక బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం ఇస్తే అందరం కూడా ఈ రోజు ఎట్లొచ్చినామో అయ్యా నేను చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఓకే చేస్తే ఆ రోజు నా కుటుంబంలో ఎంతమంది ఉంటే ఎంతమందిని తీసుకొచ్చి రోడ్డు మీద వారికి అభినందనలు తెలియజేస్తా. నేను బీసీ 2% నా పక్కన తిడితే నాకేమొస్తుంది, వాళ్ళని తిడితే నాకేమొస్తుంది వాళ్ళం. కాబట్టి ఇది కులానికి మతానికి సంబంధించిన ఎప్పుడు నాయకుడు కాడు. ఒక కులంలో పుట్టి ఉండొచ్చు, కానీ నాయకత్వం వహించినప్పుడు సమాజంలో ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి అది చేసి వాళ్ళకు మద్దతుండి చేసి నెరవేరుస్తేనే నాయకుడు. వాళ్ళు సంఘజీవులు. కాబట్టి నేను పుట్టిన కులానికి నేను మేలు చేసుకుంటే నేను ఎందుకు నాయకుడు అవుతా? ఈరోజు అవసరం బీసీలకు వచ్చింది, బీసీలకు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. నేను మీకు మనవి చేస్తున్నా, ఖచ్చితంగా మేము మీకు మద్దతు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది అంటే నిలబెట్టుకుంటుంది. మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నిలువెత్తున ఎగిసిపడి చివరి దశకు వచ్చినప్పుడు ఆ రోజు రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఇంకా తెలంగాణ రాష్ట్రం రాదు. ఆ స్థితిలో రాష్ట్రానికి ఇట్లా అయితే అధికారాన్ని కోల్పోతామని చెప్పి సోనియా గాంధీ గారికి చెప్పిండ్రు. అయినప్పటికీ రాదు అనుకున్న తెలంగాణను ఇవ్వాలి అని చెప్పి సోనియా గాంధీ గారికి ఖచ్చితంగా చెప్పి పార్లమెంట్ లో ఏ విధంగా పెట్టాలనో మద్దతు చేసిన నాయకుడు ఈ రోజు మన మధ్యలో లేడు. జైపాల్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళు అమరులు అయ్యారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీల గురించి ఒకసారి ఆలోచన చేయండి. మీరు 2 పేర్లు చెప్తా. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ తొలి ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం ముఖ్యం, నాకు మంత్రి పదవి కాదని చెప్పి మంత్రి పదవిని త్యాగం చేసుకొని చనిపోయినంత వరకు చివరి 97 ఏళ్ల వయసు వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్నటువంటి మహానాయకుడు బీసీ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వారి అడుగుదాడల్లో మనం నడవాలి. ప్రొఫెసర్ జయశంకర్ గారు తొలి దశల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకుంటూ నాకు తెలంగాణ రాష్ట్రం వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, తెలంగాణ రాష్ట్రం రాకపోతే నేను పెళ్లి చేసుకోనని చెప్పి ఆయన జీవితాన్ని ఈ తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ఏర్పాటు కొరకే త్యాగం చేసుకున్నటువంటి గొప్ప నేత మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని చెప్పి మనం చేస్తున్నాం. ఇట్లాంటి మహనీయులు పుట్టిన ఈ తెలంగాణలోని బీసీ నేతలు ఇంతటి మహనీయులు ఉంటే ఈ 42% సాధించుకోవడం ఒక లెక్కన ఒక పక్కన అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. మీరు రావాల్సిందల్లా చేయాల్సిందా అందులో ఒకటే, ఐకమత్యంతో రండి, ఐకమత్యంతో రావాలని బీసీ సోదరులకు మనం చేస్తున్నాం. ఏదైతే ఉందో మనము 42% రిజర్వేషన్ సాధించాలి అంటేనే మన సిగ్గుచేటు వాస్తవంగా. ఎందుకంటే ఇక్కడ స్థానికంగా 42% సాధించాలని లేదు. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క బీసీ డిక్లరేషన్ గురించి మాట్లాడినటువంటి నాయకులు ఒకసారి ఆలోచన చేయలేదు. ఈ బీసీ శాంతియుతంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఆ విధంగా జరుగుతుంది. రిజర్వేషన్ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి డిక్లరేషన్ ఈరోజు ఒక తీర్మానం చేసి తప్పనిసరిగా 42% చేయాలని చెప్పి పెట్టినందుకే ఇదంతా కూడా రాష్ట్రంలో మొత్తం అంటుకున్నది. ఈరోజు దానికోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవంగా ఇది ఎప్పుడో చేయాల్సిన అవసరం ఉంది. 42% అధికారులు చాలా ఎందుకు పనిచేసేది కానీ వాళ్ళు చేయలేదు. సరే, ఇప్పుడైనా అందరూ కూడా కలిసి బీసీ నాయకులు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులందరూ కలిసి కూడా దీన్ని బీసీ డిక్లరేషన్ పోరాటం చేయాలి. 42% వచ్చినంత వరకు కూడా ఇది పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు తీర్మానంలో పాల్గొంటారు. అక్కడనేమో తీర్మానంలో ఒత్తిడి తీసుకురాదు. ఇక్కడ ఉన్నటువంటి 20 మంది ఎంపీలు ఉన్నారు. బీహార్ లో నిజంగా చెప్పాలంటే బీసీల కోసం పోరాటం చేసినటువంటి నాయకులకు అక్కడ బీజేపీ ప్రభుత్వం ఏమంటది, తప్పనిసరిగా ఇచ్చే ప్రసక్తే లేదు, బీసీ శాతం పెంచే ప్రసక్తే లేదు అంటారు. మళ్ళీ ఇక్కడ ఎందుకు తీర్మానం చేశారని చెప్పి ప్రశ్నిస్తున్నాం. కనుకనే ఒకసారి ఆలోచన చేయలే. ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా ఈ విధంగా వాళ్ళకు పడక ఈ యొక్క రాజకీయం చేస్తారు తప్ప నిజంగా రాజకీయం
చిత్తశుద్ధి ఉంటే ఈ తీర్మానం చేసినట్టు ఇక్కడ కూడా సాధించాలి, అక్కడ కూడా సాధించాలి. ఆనాడు నిజంగా చెప్పాలంటే బీసీ వర్గాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా పోరాటం చేసిందో మనకంతా తెలుసు. ఇక్కడ గ్రామాల సైతం కుల మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా వచ్చి తెలంగాణ కోసం పోరాటం చేసిండు. ఆ రోజు ఆదినాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు చావు వరకు అంతా కూడా ఆ రోజు ఎవరు కూడా పట్టించుకోలే. అందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా తెలంగాణ రావాలని చెప్పి సాధించినందుకే ఈ రోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఊకరాలే దాదాపు 1000 మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే ఆ రోజు తెలంగాణ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ నాయకులకు మేము హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా ఈ రోజు పేద బడుగు బలహీన వర్గాలకు బీసీ నాయకులకు ప్రమాదం రాకతోనే మీరు నిర్ణయం తీసుకోండి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ నాయకత్వంలో ఒక తీర్మానం చేయండి. చేసి ఈ రోజు బీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ చేస్తేనే బాగుంటుందని చెప్పి ఒక తీర్మానం చేయాలి. ఎందుకంటే ప్రాణాలు పోయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలు పోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేము. కనుకనే మీరంతా కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా, ఎందుకంటే అధికారం మీ చేతుల్లో ఉంది, సెంట్రల్లో మీ చేతిలో ఉంది, రాష్ట్రంలో మీ కాంగ్రెస్ చేతుల్లో ఉంది. కనుక ఆలోచన చేసి ఇదంతా పేద బడుగు బలహీన వర్గాలకు రక్షించాలంటే, ఈ రోజు బీసీ రిజర్వేషన్ కల్పించాలంటే తప్పనిసరిగా ఆలోచన చేసి ప్రాణాపాయం కాకపోతేనే ఈ రిజర్వేషన్ గురించి ఆలోచన చెప్పి కోరుకుంటూ మంచిగా ఈరోజు 55 దాదాపు 60% అంటున్నారు. మిగతా రాష్ట్రాల్లో 60, 70% ఉన్నారు బీసీలు అని అంటున్నారు. బీసీలు వేదిక ఎక్కినప్పుడు ఏమంటారు? మేమెంతో మాకంత అని అంటారు. అనాల్సిందే, దాంట్లో తప్పు లేదు. కానీ కామారెడ్డి డిక్లరేషన్ లో 42% డిక్లేర్ చేసినప్పుడు ఏ బీసీ సంఘాల నాయకుల యొక్క అభిప్రాయాలను ఈ రాష్ట్రంలో గత 30-40 సంవత్సరాలుగా బీసీ సోదరులు అశేషంగా పోరాటాలు చేస్తున్నారు కదా, ఈ బీసీ సంఘాల యొక్క నాయకుల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% ప్రకటించిందా? ఆలోచన చేయండి. ఏంది ఈ ఫిగర్? 42 ఫిగర్ ఏందో ఒకసారి బీసీ సోదరులు ఆలోచన చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఈ రాష్ట్రంలో 69 కార్పొరేషన్లు ఉన్నాయి. అంటే నేను ఈ 2 పార్టీల నేపథ్యాన్ని గమనించాలని మీతో చెప్పినా కాబట్టి చెప్తున్నా. అంటే నా చేతిలో ఈజీగా ఇచ్చేది ఉన్నాయి. నా చేతిలో ఈజీగా ఇచ్చేటువంటి విషయాలను 69 కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నాయి. ఈ 69 కార్పొరేషన్ చైర్మన్లలో ఇప్పటి వరకు దాదాపు 40 పైచిలకు కార్పొరేషన్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫిల్ చేసింది. ఎంతమంది బీసీ సోదరులకు ఇచ్చిందో ఒకసారి చెప్పాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. తేనె తెట్టెను లేపిండ్రు. నియంతల యొక్క అభిప్రాయం ఏముంటదంటే, పరిపాలన చేతగాకపోతే ఆందోళనలు సృష్టించాలనేటువంటి ఆలోచన నియంతల మనస్తత్వం ఉంటది. ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనస్తత్వం కూడా అదే కనిపిస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను బీసీ సోదరులకు. అంతేకాకుండా మిత్రులారా, మనం 55% ఉన్నాం. ఈ రాష్ట్ర మంత్రివర్గంలో ఎంతమంది బీసీ సోదరులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాల్సినట్టుగా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో 1956 నుండి ఇప్పటి వరకు దాదాపు 42 సంవత్సరాలు కాంగ్రెస్ 2 సంవత్సరాల్లో ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రులు చేసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా నేను మనవి చేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి బీసీ మేధావులు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనము పార్టీల నేపథ్యాన్ని మనం గమనించాలి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.